మానవ చరిత్ర చెప్పాలి అంటే ఏది చెప్పాలి? బైబిలే చెప్పాలి. ఏ పుస్తకాలలో కనపడనిది, ఏ చరిత్రకారుల గ్రంథాలలో కనపడనిది, వినపడనిది మానవ చరిత్ర గురించి, మానవ పుట్టుక గురించి చెప్పాలి అంటే మన చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలు కలిగినటువంటి ఒకే ఒక గ్రంథం బైబిలే చెప్పాలి. బైబిలే చెప్పాలి. చెప్పారు శాస్త్రవేత్తలు. ఏమని చెప్పారు చెప్పండి? ఏమని చెప్పారు? మనిషిట ఎక్కడి నుంచి వచ్చాడట? కోతి నుంచి వచ్చాడట. మనిషి పుట్టుక, మనిషి ఏమిటి ప్రారంభం ఎక్కడి నుంచయ్యా? మనిషి జీవిత ప్రారంభం ఎక్కడి నుంచయ్యా అని చరిత్రకారులు, శాస్త్రవేత్తలు మనం అడిగితే వాళ్ళకి చెప్పేది ఏంటో తెలుసా? మనిషి జీవితం ఒక కోతి నుండి వచ్చింది అన్నారంటే. కానీ బైబిల్ ఏం చెప్పింది? మనిషి జీవితం ఒక కోతి నుంచి రాలేదు. మనిషి ప్రారంభం ఒక కోతి కాదు. ఎవరో తెలుసా? మొదటి మానవుడైనటువంటి ఆదాము దగ్గర నుంచి మనిషి జీవితం ప్రారంభమైనది అన్నారంటే.